ఒక అడవిలో రాజు అనే పేరుగల ఒక కుర్రపిచ్చుక ఉండేది. తన చలాకితనంతో ఆ అడవిలో ఉన్న పక్షులను ఎప్పటికప్పుడు పలకరిస్తూ నవ్విస్తూ అన్ని పక్షుల చేత శభాష్ రాజు అనిపించుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఏ పక్షి ఏదైనా చిక్కుముడిలాంటి ప్రశ్న అడిగినా పొడుపు కథ పొడిచినా తెలివిగా మేధావిగా సమాధానం చెప్తూ అన్ని పక్షుల ప్రశంసలు పొందుతూ ఉంటాడు. ఒకరోజున, బాబురాజు, నేను ఆహారం కోసం వెళ్తున్నాను, గూడు దగ్గర జాగ్రత్తగా ఉండు. అమ్మా, నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ మొన్న చెప్పింది విన్నావు కదా. నీకు చాలా విశ్రాంతి అవసరమని చెప్పాడు కదా డాక్టర్. వాళ్లకు మన బతుకుల గురించి తెలియదు కదా బాబూ, అందుకే అలా చెప్తారు. రోజు ఆహారం తెచ్చుకుని తింటేనే మనం మరుసటి రోజు బతికేదే. అలా కాకుండా ఏ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నామా, ఇక అంతే సంగతి. వయసొచ్చిన కొడుకును నేనున్నాను కదా. ఇక నుంచి నేను వెళ్ళి రోజూ ఆహారం తీసుకొస్తాను. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి రాజు పిచ్చుక తన గూడు నుంచి ఆహారం కోసం అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అలా అడవిలో ఉన్న చెట్లకు ఏదైనా పండు కనబడుతుందా అని చెట్లను చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు రాజు పిచ్చుక. అప్పుడు అతనికి పారుతున్న సెలయేరును చూడగానే దాహం వేసిందే. ఆలస్యం చెయ్యకుండా సెలయేరు దగ్గర వాలుతాడు. కడుపు నిండా నీళ్లు తాగుతాడు. హఠాత్తుగా రాజు పిచ్చుకకు ఒక గొంతు వినబడుతుంది. నన్ను కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి. ఆ గొంతు విని చుట్టుపక్కల చూస్తాడు రాజు పిచ్చుక. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి పక్షి కాని పిట్ట కాని చివరికి జంతువు కాని కనబడదు. అది భ్రమనా లేకపోతే నిజమా అన్నది రాజు పిచ్చుకకు అర్థం కాదు. మళ్లీ సెలయేరులో నీళ్లు తాగుతూ ఉంటాడు. ఆ గొంతు మళ్లీ వినబడుతుంది. ఎవరైనా ఉన్నారా? దయచేసి నన్ను కాపాడండి. నేను ఆపదలో ఉన్నాను. నా గొంతు విని భయపడి వెళ్ళిపోకండి. నేను మీకు ఎలాంటి హాని చేయను. దయచేసి నన్ను కాపాడండి అని మళ్లీ వినబడుతుంది. మళ్లీ ఆ గొంతు విని తలెత్తి చూస్తాడు రాజు పిచ్చుక. ఎవ్వరూ కనబడరు. ఇక లాభం లేదనుకుని ఆ గొంతు వినబడుతున్న దిక్కుకు వెళ్తుంటాడు రాజు పిచ్చుక. అలా ఒక చెట్టు కిందికి వస్తాడు రాజు పిచ్చుక. అక్కడ ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూతతీసి తనను విడిపించమని రాజు పిచ్చుకను అర్థించింది. నా మాట విని నా దగ్గరికి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీకు దండం పెడతాను. నన్ను ఈ సీసాలో నుంచి బయటకు తీయండి. మీ మేలు నేను ఎప్పటికీ మరచిపోను అని ఆ సీసాలో నుంచి వినబడుతూ ఉంటుంది. ఆ సీసాలో చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు పిచ్చుక ఆ సీసా మూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ వచ్చింది ఒక్కసారిగా. ఆ తరువాత ఆ పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు పిచ్చుక భయంతో, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను భూతాన్ని. ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నా మాట విని నువ్వు నన్ను కాపాడావు. నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను. పైగా ఆకలితో ఉన్నాను. ఎక్కడలేని ఆకలవుతోంది నాకు. నేను నిన్ను తినేస్తాను. అప్పుడు కాని నా ఆకలి తీరదు అంటూ ఆ భూతం పెద్దగా అరిచింది. రాజు పిచ్చుకకు లోలోపల భయం ఉన్నప్పటికీ తన మేధస్సును కోల్పోలేదు. కళ్ళు మూసుకున్నాడు. తన తల్లి పిచ్చుక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. చూడు రాజు, మనం ఉంటున్నది అడవిలో. ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెతుకుతూ ఉంటాం. ఎక్కడా ఎలాంటి ప్రమాదం, ఏ విధమైన ఆపద పొంచి ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఆపదలో కాని ప్రమాదంలో కాని చిక్కినప్పుడు మనకు ముందుగా భయం వేస్తుంది. అవునమ్మా, చెప్పలేని భయం వేస్తుంది. ఒక్కొక్కసారి మాట కూడా బయటకు రాదు. ఎంత భయం వేసినా మనం మన మేధస్సును కోల్పోకూడదు. అప్పుడే మన ముందున్న ప్రమాదమేంటి, ఆపద ఏంటి, దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చెయ్యాలి. అప్పుడే తగిన ఉపాయం తడుతుంది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడతాం అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో కళ్ళు తెరుస్తాడు రాజు పిచ్చుక. తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక ఉపాయం తట్టింది రాజు పిచ్చుకకు. నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు. నువ్వు ఈ చిన్న సీసాలోకి ఎలా ప్రవేశించావు అని రాజు పిచ్చుక అడిగాడు. దానికి ఆ తెలివి తక్కువ భూతం ఇలా చెప్పింది. ఎందుకు ప్రవేశించలేను? కావాలంటే చూపిస్తాను, చూడు అంటూ తిరిగి మళ్లీ ఆ సీసాలోకి ప్రవేశించింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు పిచ్చుక వెంటనే ఆ సీసా మూత బిగించేశాడు. అది చూసి, దయచేసి నన్ను విముక్తుణ్ణి చెయ్యి, నేను నీకు ఏమాత్రం హాని చెయ్యను అని బతిమాలసాగింది. నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు? ఏదో ఆకలి మీద ఉండి అలా అన్నాను. నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. మీ అమ్మగారు ఎప్పటిలాగా హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది అని భూతం చెప్పిన మాటలు రాజు పిచ్చుక నమ్మి ఆ భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతమిచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో అది చెప్పిన సంగతి కూడా గుర్తుంచుకుని రాజు పిచ్చుక మరి దేనిని ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారులా మారిందే. ఆ తరువాత తన తల్లిని సంపూర్ణ ఆరోగ్యవంతురాల్ని చేసుకుని ఆ బంగారం అమ్ముకుంటూ ఆనందంగా జీవించసాగాడు రాజు పిచ్చుక.